పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో రూపొందనున్న OG2 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ చిత్రానికి సీక్వెల్ను అధికారికంగా ప్రకటించగా ఇప్పుడు సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించనున్నారనే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మొదటి భాగంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించినప్పటికీ ఆమె పాత్రకు అక్కడే ముగింపు పలికింది. దాంతో సీక్వెల్లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఖాయమనే చర్చ జరుగుతోంది. పూజా హెగ్డే పేరు OG2 హీరోయిన్గా మొదట కాజల్ అగర్వాల్ పేరు వినిపించింది. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఈ ప్రాజెక్టులో నటించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం సాగుతోంది. కొంతకాలంగా తెలుగులో సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్న పూజాకు ఈ సినిమా బిగ్ కంబ్యాక్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే సోషల్ మీడియాలో మరో వర్గం మాత్రం బుట్టబొమ్మను తీసుకోవద్దని కామెంట్లు చేస్తోంది. ఇటీవల ఆమె నటించిన తెలుగు చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోవటం, ప్రస్తుతం ఫామ్లో లేకపోవడాన్ని కారణంగా చూపుతూ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. OG2 హీరోయిన్గా యువనటి ప్రీతి ముకుందన్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన బ్లాస్ట్ చిత్రంలో తన అందం, నటనతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్న ప్రీతిని OG2లో హీరోయిన్గా తీసుకోవాలని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో మేకర్స్ కు సూచిస్తున్నారు. పవన్ కు జోడీగా ఆమె కొత్త ఫ్రెష్ లుక్ లో కనిపిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి మొదట పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నారు. అయితే ఆ స్థానంలో శ్రీలీలను తీసుకున్నారు. దీంతో ఈసారి అయినా పవన్ పూజా కాంబినేషన్ ను సుజిత్ సెట్ చేస్తాడా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం OG2 హీరోయిన్ విషయంలో అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. అయినప్పటికీ రోజుకో హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై మరింత హైప్ ను పెంచుతోంది. చివరకు సుజిత్ ఎవరిని ఎంపిక చేస్తాడో, మేకర్స్ ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తారో చూడాల్సి ఉంది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎపిక్ టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఈ సినిమా నుండి లేడీస్ అండ్ లేడీస్ పేరుతో విడుదలైన స్పెషల్ గ్లిమ్స్ నెట్టింట విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ డార్క్, స్టైలిష్ మరియు డేంజరస్ ప్రపంచాన్ని శాసించబోయే శక్తివంతమైన మహిళా శక్తులను పరిచయం చేస్తూ మేకర్స్ ఈ బోల్డ్ వీడియోను వదిలారు. పవర్, మిస్టరీ, యాటిట్యూడ్, అడ్రినలిన్ రష్తో నిండిన ఈ గ్లిమ్స్ సినిమాలో లేడీస్ పాత్రలు ఎంత ఊరమాసి రేంజ్లో ఉండబోతున్నాయో స్పష్టం చేసింది. ఈ క్రేజీ వీడియోలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ మరియు హుమా కురేషి వంటి టాప్ హీరోయిన్లు తమ అల్ట్రా స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ తో మైండ్ బ్లాక్ చేశారు. నయనతార అత్యంత పవర్ఫుల్ అండ్ ఫియర్స్ లుక్ లో కనిపించగా, కియారా అద్వానీ విభిన్నమైన మ్యాగ్నెటిక్ ఎనర్జీతో మెప్పించింది. తారా సుతారియా చలాకీగా, రుక్మిణి వసంత్ తీవ్రమైన ఇంటెన్సిటీతో, హుమా కురేషి నెరజాన తరహా గ్లిమ్స్ తో ఆకట్టుకున్నారు. ఈ పాత్రల వెనుక ఒక మహిళా వాయిస్ ఓవర్ ద్వారా వచ్చే పవర్ఫుల్ రెబెలియస్ డైలాగ్స్ ఈ వీడియోను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. పిల్లలు దూరంగా ఉండండి, తల్లిదండ్రులు మీ పిల్లలను దూరంగా ఉంచండి, నాన్నమ్మ తాతమ్మలు మీ పిల్లల పిల్లలు దూరంగా ఉండేలా చూసుకోండి, ఇక ముత్తాతలు మీ సొంత రిస్క్ పైనే చూడండి అంటూ ఇచ్చిన క్యాప్షన్ సినిమా ఏ రేంజ్ రా కంటెంట్ తో రాబోతుందో హింట్ ఇచ్చింది. గీతూ మోహన్ దాస్ మార్క్ విజువల్స్, స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్, ఇంట్రూగింగ్ అట్మాస్ఫియర్ సినిమాపై అంచనాలను పెంచాయి. KVN ప్రొడక్షన్స్ మరియు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని కన్నడ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా డబ్ చేసి ఈ ఏడాది ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. అస్సాం బ్యూటీ తెలుగులో నటించిన 2 సినిమాలు డిజాస్టర్లే. అయితేనేమి కెరీర్ మొదలుపెట్టి 5 సంవత్సరాలు తిరగకుండా సౌత్లో ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోయిన్గా టాప్ ప్లేస్లో ఉంది. ఫంకీ డిజాస్టర్ అయిన కాయిదు లోహర్కి వచ్చిన నష్టమేమీ లేదు. తమిళం, మలయాళంలో దూసుకుపోతోంది. ఒక్క సినిమా తలరాతను మార్చేస్తుంది అనడానికి కాయిదు లోహర్ బెస్ట్ ఎగ్జాంపుల్. 4 ఏళ్ల పాటు 4 సినిమాలు చేసిన రాని గుర్తింపును డ్రాగన్ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత కాయిదు 3 భాషల్లో 8 సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసిన అస్సాం బ్యూటీ కాయిదు లోహర్ 5 ఏళ్లు తిరగకుండానే సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తోంది. కాయిదు తెలుగులో అల్లూరి మూవీలో శ్రీ విష్ణుతో జతకట్టిన సినిమా ఫ్లాప్ కావడంతో మరో ఛాన్స్ దక్కలేదు. డ్రాగన్ హిట్ తర్వాత తెలుగులో బిజీ అయిపోయింది కాయిదు. నాని పాన్ ఇండియా మూవీ ది పారడైజ్ లో ఛాన్స్ కొట్టేసింది. ఇక తమిళంలో ఇదయం మురళి, ఇమ్మోర్టల్, మంజా నది వంటి 3 సినిమాలతో పాటు లేటెస్ట్ గా సూర్యతో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది.
జై భీమ్ తర్వాత సూర్య దర్శకుడు టీజే జ్ఞానవేల్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా కాయదు సెలెక్ట్ అయింది. కాయదు లోహర్ సౌత్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తమిళంలో 4, మలయాళంలో 3, తెలుగులో 1 మొత్తం 8 సినిమాలు చేస్తోంది. మలయాళంలో ఐ యామ్ గేమ్ మూవీలో దుల్కర్ తో నటిస్తోంది. ఖరీఫా, ది ఇంట్రో, తారం వంటి మలయాళ చిత్రాలు చేస్తోంది. తెలుగు స్ట్రైట్ హిట్ పడితే గాని మన స్టార్స్ దృష్టి కాయదుపై పడదు. డ్రాగన్ హిట్ తర్వాత కాయదు జాతకం మారిపోయింది. అప్పటి వరకు 30 లక్షలు తీసుకునే ఈ బ్యూటీ ప్రస్తుతం 2 కోట్లు డిమాండ్ చేసినా 3-4 కోట్లు తీసుకునే హీరోయిన్స్ కంటే తక్కువే. దీంతో కాయదు వరుస ఆఫర్స్ అందుకుంటోంది. సినిమాకి సంబంధించిన అన్ని ప్రమోషన్స్ కు రావడమే కాదు, స్టేజ్ మీద డాన్స్ చేసి హైప్ తీసుకొస్తోంది. కాయదు డాన్స్ లేకుండా ఈవెంట్ జరగదు. ఇలా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హీరోయిన్ అన్న పేరు తెచ్చుకోవడంతో కాయదు కావాలంటున్నారు మేకర్స్. ఇలా 8 సినిమాలతో బిజీ అయిపోయింది.